321 భారతదేశం ఏ దేశంలో 5 లిథియం బ్లాక్లను కొనుగోలు చేస్తుంది? కాటమార్కా ప్రావిన్స్లో ఖనిజ్ బిదేశ్ ఇండియా, కాబెల్ గుర్తించిన 5 లిథియం బ్లాక్ల కోసం అర్జెంటీనా ప్రభుత్వంతో అన్వేషణ మరియు అభివృద్ధి ఒప్పందాలను కుదుర్చుకోవాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. ఈ గనుల అన్వేషణ మరియు అభివృద్ధి కోసం వచ్చే 5 ఏళ్లలో కేంద్రం దాదాపు 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. 2022లో ఆస్ట్రేలియా యొక్క క్రిటికల్ మినరల్స్ ఫెసిలిటేషన్ ఆఫీస్ (CMFO) తో గతంలో అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత కీలకమైన ఖనిజాలను సోర్సింగ్ చేయడానికి విదేశీ భాగస్వామ్యంపై సంతకం చేయడంలో ఇది భారతదేశం యొక్క రెండవ ప్రయత్నాన్ని సూచిస్తుంది. 2022 ఒప్పందంలో లిథియం కోసం 2 మరియు కోబాల్ట్ కోసం 5 బ్లాక్లను అన్వేషించడానికి భారతదేశం అనుమతించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) లిథియం స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ 2023 నివేదిక ప్రకారం అర్జెంటీనా ప్రపంచంలోని 98 మిలియన్ టన్నుల లిథియం నిల్వలలో 21% కలిగి ఉంది. ఇది బొలీవియా తర్వాత రెండవ అతిపెద్ద లిథియం నిల్వగా మారింది. ఈ నిల్వలు సాల్టా, కాటమార్కా మరియు జుజుయ్ ప్రావిన్సులలో ఉన్న ఉప్పు ఫ్లాట్లలో ఉన్నాయి. ఇవి కలిసి లిథియం ట్రయాంగిల్లో భాగంగా ఉన్నాయి. అర్జెంటీనా గురించి రాజధాని బ్యూనస్ ఎయిర్స్. కరెన్సీ అర్జెంటీనా పెసో. అధ్యక్షుడు జేవియర్ మిలీ. జాతీయ క్రీడ పాటో. 322 తక్కువ కఠినమైన వాతావరణ విధానాలు ఉన్న దేశాల నుండి చౌకైన దిగుమతుల నుండి వ్యాపారాలను రక్షించడంలో సహాయపడటానికి 2027 నుండి కొన్ని ఉత్పత్తులపై కొత్త కార్బన్ దిగుమతి లెవీని ఏ దేశం అమలు చేస్తుంది? యునైటెడ్ కింగ్డమ్ 2027 నుండి కొన్ని ఉత్పత్తులపై కొత్త కార్బన్ దిగుమతి లెవీని అమలు చేస్తుంది. తక్కువ కఠినమైన వాతావరణ విధానాలు ఉన్న దేశాల నుండి చౌకైన దిగుమతుల నుండి వ్యాపారాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఇనుము, ఉక్కు, అల్యూమినియం, ఎరువులు, హైడ్రోజన్, సిరామిక్స్, గాజు మరియు సిమెంట్ రంగాలలో కార్బన్ ఇంటెన్సివ్ ఉత్పత్తులకు ప్రణాళికాబద్ధమైన కార్బన్ సరిహద్దు సర్దుబాటు విధానం (CBAM) వర్తిస్తుంది. దిగుమతి చేసుకున్న వస్తువు యొక్క ఉత్పత్తిలో విడుదలయ్యే కార్బన్ పరిమాణం మరియు మూలం దేశంలో వర్తించే కార్బన్ ధర మరియు UK నిర్మాతలు ఎదుర్కొనే కార్బన్ ధర మధ్య ఏదైనా అంతరంపై ఛార్జ్ ఆధారపడి ఉంటుంది. 2050 నాటికి నికర సున్నా ఉద్గారాలను చేరుకోవాలనే లక్ష్యంతో ఉన్న బ్రిటన్, ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలలో భాగంగా విద్యుత్ ప్లాంట్లు, కర్మాగారాలు మరియు విమానయాన సంస్థలు విడుదల చేసే ప్రతి టన్ను కార్బన్ డయాక్సైడ్కు ఛార్జ్ చేయడానికి 2021లో ఉద్గార వాణిజ్య వ్యవస్థను ETS ప్రారంభించింది. యునైటెడ్ కింగ్డమ్ (UK) గురించి రాజధాని లండన్. కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్. 323 విద్యా రుణాలు అక్టోబరు వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ రూపీ 1,10,715 కోట్లతో పోల్చి చూస్తే గత సంవత్సరంతో పోల్చితే సంవత్సరానికి రూ. విద్యా రుణాలు అక్టోబరు వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ రూపీ 96,853 కోట్లతో పోలిస్తే 20.6% వృద్ధితో రూ. 1,10,715 కోట్లకు చేరాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) డేటా ప్రకారం విద్యా రుణాల పెరుగుదల గత 5 ఏళ్లలో అత్యధికం. పోల్చదగిన కాలంలో నమోదు చేయబడిన వృద్ధి FY23 12.3% మరియు FY22లో 3.1%. గత ఒక సంవత్సరంగా 40 లక్షల రూపాయల నుండి 60 లక్షల వరకు సగటు టిక్కెట్ పరిమాణం కలిగిన విదేశీ విద్యా రుణాలు పంపిణీ చేయబడిన రుణాలలో దాదాపు 65% ఉన్నాయి. అస్లో విద్య కోసం రుణాలు ఎక్కువగా ఉన్నాయి.
భారతదేశంలోని యుఎస్ ఎంబసీ మరియు దాని కాన్సులేట్లు ఈ సంవత్సరం అక్టోబర్ 2022 మరియు సెప్టెంబర్ 2023 మధ్య రికార్డు స్థాయిలో 1.40 లక్షల విద్యార్థి వీసాలను జారీ చేశాయి. 324 జనవరి 1, 2024 నుండి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 75 రోజులలోపు కేసుల దర్యాప్తును పూర్తి చేయడానికి మిషన్ ఇన్వెస్టిగేషన్ ఎట్ 75 రోజులు అనే కొత్త చొరవను ఏ రాష్ట్ర పోలీసులు ప్రారంభిస్తారు? బీహార్ పోలీసులు మిషన్ ఇన్వెస్టిగేషన్ ఎట్ 75 రోజులు అనే కొత్త చొరవను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుండి ప్రారంభమయ్యే ఎఫ్ఐఆర్ నమోదు అయిన 75 రోజులలోపు దర్యాప్తు అధికారులు కేసుల దర్యాప్తును పూర్తి చేయడాన్ని తప్పనిసరి చేశారు. రాష్ట్ర పోలీసులను మరింత ప్రజాహితంగా, జవాబుదారీగా మార్చేందుకు బీహార్ ప్రభుత్వం జనవరి 1, 2024 నుంచి అనేక చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. దర్యాప్తు నాణ్యతను మెరుగుపరచడం మా ప్రధాన దృష్టి. అన్ని పోలీస్ స్టేషన్లు మరియు జిల్లా పోలీసుల పనితీరును కూడా జనవరి 1 నుండి నెలవారీగా సమీక్షిస్తారు. బీహార్ గురించి రాజధాని పాట్నా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ 325 రూపే నెట్వర్క్లో భారతదేశం యొక్క మొట్టమొదటి కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ అయిన యశ్వర్ణ క్రెడిట్ కార్డ్ను ఏ బ్యాంక్ ప్రారంభించింది? ఇండస్ఇండ్ బ్యాంక్ రూపే నెట్వర్క్లో భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్ క్రెడిట్ కార్డ్ ఇండస్ఇండ్ బ్యాంక్ యశ్వర్ణ ను ప్రారంభించింది. ఈ లాంచ్ యూపీఐ కార్యాచరణను కార్పొరేట్ క్రెడిట్ కార్డుతో ఇంటిగ్రేట్ చేసిన దేశంలో మొదటి స్థానంలో ఇండస్ఇండ్ బ్యాంక్ను ఉంచింది. కార్డ్ వ్యాపారి అవుట్లెట్లలో లావాదేవీలను సులభతరం చేస్తుంది మరియు యూపీఐ ప్రారంభించబడిన యాప్లతో కార్డ్ని లింక్ చేయడం ద్వారా యూపీఐ చెల్లింపులు చేయడానికి వినియోగదారులకు సౌలభ్యాన్ని అందిస్తుంది. రూపే నెట్వర్క్లోని ఇండస్ఇండ్ బ్యాంక్ యశ్వర్ణ క్రెడిట్ కార్డ్ ప్రోత్సాహకాలు మరియు రివార్డ్లతో వస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ స్థాపించబడింది 1994. వ్యవస్థాపకుడు ఎస్పీ హిందూజా. ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. ఎండి మరియు సిఇఓ సుమంత్ కత్పాలియా. ట్యాగ్లైన్: మేము మిమ్మల్ని ధనవంతులుగా భావిస్తున్నాము.